మీరు వాట్సాప్ వాడతారు కదా, అయితే ఖచ్చితంగా ఈ రీల్ ఎండ్ అయ్యే వరకు చూడండి. ఏపీలో గుంటూరులో ఉన్న ఒక ఆయన సెల్ కి వాట్సాప్ లో ఒక లింక్ వచ్చిందట. అది ఓపెన్ చేస్తే ఏపీకే ఫైల్ ఉందట. ఆ ఫైల్ చూస్తే తీరా ఓపెన్ చేసి చూస్తే ఫైల్ లో ఏమని ఉందట, మీరు చలాన్ కట్టాలి, చలాన్ పెండింగ్ ఉంది అని వచ్చిందట. ఆ చూడుతోట ఆయన జరంతసేపు ఆలోచన పడ్డాడట. ఎక్కడెక్కడ బండి ఆపినా, ఎక్కడెక్కడ హెల్మెట్ పెట్టుకోలేదు, అయ్యో ఎక్కడో సిగ్నల్ జంప్ చేసినట్టున్నా అని చెప్పి ఆలోచనలో పడ్డాడట. ఇక ఆలోచనలో పడి అట్లనే ఓపెన్ చేసిండట. అది ఓపెన్ చేసుడుతోటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా ఒకసారి 61,000, ఒకసారి 22,000, ఒకసారి 29,000, ఇట్లా అంతా ఇంత ఇంత మొత్తం కలిపి ఇట్లా చూస్తుంటేనే 136,000 అకౌంట్లకి వెళ్ళి ఖాళీ అయిపోయినాయట. అంతేకాదు, ఆ లింక్ ఓపెన్ చేసుడుతో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని వచ్చిందట. ఆయన ఇక అదే ఏమరు పాటుకుండి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడట. ఎంటర్ ఓటీపీ అనగానే అరే ఓటీపీ ఏంది అని జరంత ఆలోచన పడుతోటే ఈ బుద్ధంత సేపట్లోనే మొత్తం అకౌంట్లకి వెళ్ళి పైసలు ఖాళీ అయినాయి. 136,000 ఖాళీ అవుడే కాకుండా 2,000 మెసేజ్లు వచ్చినాయట సెల్లుకు. అబ్బా ఎంత ఘోరమో కదా అసలు. సైబర్ నిరగాలు ఎంత దిగబడుతున్నారో కదా అసలు. మన ప్రమేయంతో మనల్ని ఎంటర్ చేయమని మన ఫోన్ కి మెసేజ్ పంపించి కూసున్న కానీ లక్షలు కొట్టేస్తున్నారు. ఇక్కడ మోసపోతున్నది ఎవరు? మనమే కదా. సో ఇకపై మీ ఫోన్ కి మీకు ఇన్బాక్స్ కే గానీ, వాట్సాప్ కే గానీ, ఎక్కడ ఏ యాప్ లో అయినా సరే మీకు లింక్స్ వస్తే ఓపెన్ చేయొద్దు. ఓటీపీస్ కూడా ఎంటర్ చేయొద్దు. తెలియనోళ్ళు ఓటీపీ అడిగితే అసలే చెప్పొద్దు. మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం, మేము ఆ నుంచి చేస్తున్నాం, ఈ నుంచి చేస్తున్నాం అంటే కూడా అస్సలు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే మోసపోయేది మనమే. సో ఇకపై అయినా మీరు కేర్ఫుల్ గా ఉండండి. ఇట్లా డబ్బులు ఎవ్వరు పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నా. అంతేకాదు, ఈ రీల్ ని వీలైనంత మందికి షేర్ చేస్తే వాళ్ళని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు.